హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం సమ్మర్ స్పెషల్స్ మాట్లాడుకుంటున్నామండి. ఎటువంటి డ్రింక్స్ తీసుకుంటే మంచిది, ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎటువంటి అవాయిడ్ చేసుకుంటే మంచిది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము. సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? సూపర్. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. కూల్ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేసి వస్తున్నారు మీరు. సో ఈ సమ్మర్ అంతా మీరు కూల్ గా ఉండాలని చెప్పేసి అన్ని కూల్ రెసిపీస్ చేస్తారు. ఓకే, సో సెకండ్ డేలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? డ్రింకా, లేకపోతే ఏమన్నా స్వీటా, లేదంటే ఏమన్నా స్టార్టరా? వాట్? సో ఈ సమ్మర్ లో అలాంటివి ఎక్కువ తినడం కష్టం కాబట్టి డ్రింక్స్ ఎక్కువ చూపిస్తాం అశ్విని. సో దట్ ఏంటి అంటే అలా అయినా కొద్దిగా ఎక్కువ లిక్విడ్స్ తీసుకోగలరు. అవునా? ఈ రోజు కూడా డ్రింక్ ఇచ్చేస్తున్నారు. ఓకే, ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈ రోజు వచ్చేసరికి మనం సోంఫ్ షర్బత్ చేసుకుంటాం. సోంఫ్ షర్బత్. ఓకే, జనరల్ గా డైజెషన్ కి అండ్ మౌత్ ఫ్రెషనర్ కి కూడా సోంపు అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో దాని వరకే తెలుసు, డైజెషన్ కి అండ్ మౌత్ ఫ్రెషనర్ వరకే తెలుసు. బట్ అది బాడీ కూలెంట్ గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు అది చూపిస్తాం. ఓకే, అది నాకు తెలియదు, చాలా మంది చూసే వాళ్ళు కూడా తెలియదు కాబట్టి దాని గురించి చెప్పేసాను. ఖచ్చితంగా. సమ్మర్ స్పెషల్స్ లో భాగంగా ఈ రోజు సోంపు షర్బత్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. సోంపు షర్బత్ కి కావాల్సిన పదార్థాలు: చాట్ మసాలా, సోంపు, పటికి బెల్లం పౌడర్, యాలకుల పొడి, నానబెట్టిన చియా సీడ్, ఐస్ ముక్కలు. సో సోంపు షర్బత్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో చాలా సింపుల్ ప్రాసెస్, జస్ట్ ఒక 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంతే. సో సమ్మర్ లో ఎక్కువ ప్రిపరేషన్ కూడా చాలా మంది ఇష్టపడరు, అలా ఫాస్ట్ గా అయిపోయి ఇష్టపడతారు కాబట్టి క్విక్ రెసిపీస్ అన్ని తీసుకొస్తారు అలేఖ్య గారు. అవును. ఓకే, సో ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం సోంపు షర్బత్ ఏంటి అంటే అశ్విని, మామూలుగా మనం జనరల్ గా షర్బత్ కి ఒక థిక్ లిక్విడ్ అనేది కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం సోంపుతో చేస్తున్నాం కాబట్టి ఆ లిక్విడ్ ఏంటి అంటే మనం ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని ఆల్టర్నేట్ డేస్ లో మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మన బాడీని కూల్ గా ఉంచుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆ లిక్విడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం. డన్. సో దానికోసం ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టేసుకుంటాం. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో అశ్విని వాటర్ మనకి హీట్ ఎక్కాయి కదా. సో దీంట్లో మనం సోంపు వేస్తున్నాం. ఇది వచ్చేసరికి మనకు రోస్ట్ చేయకుండా ఉండే సోంపు తీసుకోవాలి, అన్రోస్టెడ్ సోంపు అనమాట. ఓకే, ప్లెయిన్ సోంపు. సో దీన్ని మనం ఒక 5 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి కలుపుతారా? ఓకే, సో అలేఖ్య గారు బాయిల్ అవడానికి టైం పడుతుంది కదా. సో ముందు అన్నారు మీరు, నేను చెప్పినప్పుడు డైజెషన్ కి కానీ మౌత్ ఫ్రెషనర్ గానీ ఉపయోగపడుతుంది అంతవరకే తెలుసు అని కూడా నన్ను అన్నారు మీరు. సో ఇంకేం లాభాలు ఉన్నాయి సోంపు వల్ల? సోంపులో వచ్చేసరికి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అశ్విని. సో అది ఎక్కువ ఉండడం వల్ల ఏంటి అంటే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేస్తుంది అండ్ ఈ ఫ్లూయిడ్ కంటెంట్ అనేది కూడా మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ దాంతో పాటు డైజెషన్ కి చాలా యూజ్ అవుతుంది. మనకు మౌత్ లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నప్పుడు ఈ కుకుంబర్ కానీ, కీరా కానీ, సోంపు కానీ చాలా బాగా పనిచేస్తాయి. కుకుంబర్ కూడా? కుకుంబర్ కూడా మనం ఒక పీస్ కట్ చేసి ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు నోట్లో పెట్టుకుంటే కూడా అది మనకి ఆ ఓడర్ ని రిమూవ్ చేస్తుంది. ఓకే ఓకే, సో అదే విధంగా సోంపు ఏంటి అంటే మనకి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. జనరల్ గా ఫ్రెష్నెస్ అనేది అందరు ఇష్టపడతారు, బట్ షుగర్ కోటింగ్ తో వస్తాయి. సో అలా కాకుండా ఈ ప్లెయిన్ సోంపు అనేది ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. అండ్ దీంట్లో మనకు ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనకు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఎలా తీసుకోవచ్చు? సో ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లో జనరల్ గా మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేస్తాం, లైక్ కుకుంబర్ కానీ, లెమన్ కానీ, పుదీనా ఇవి యాడ్ చేస్తాము. సో దాంట్లో ఈ సోంపు కూడా యాడ్ చేయొచ్చు. లేదు అంటే ఇంకొకటి యాంటీ బ్లడ్ జ్యూస్ టైప్లో కూడా తీసుకుంటారు. దాంట్లో ఈ సోంపు సీడ్స్తో పాటు మనకు ధనియాలు ఉంటాయి కదా, అది ఇంకా వేరే అదర్ మేథీ సీడ్స్ కానీ అట్లాంటి టైప్ ఆఫ్ సీడ్స్ ఒక 3 varieties అనేది మనం బాయిల్ చేసుకొని ఆ వాటర్ని యాంటీ బ్లడ్ జ్యూస్గా కూడా తీసుకుంటాం. ఓకే, సో నార్మల్ వాటర్ కాకుండా ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ చాలా మంది ఎక్కువ తాగలేరు కదా వాటర్, అలాంటి వాళ్ళకి రోజు మొత్తంలో కూడా ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అనేవి తీసుకోవచ్చా? ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏంటంటే 1 లీటర్ మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని ఎలాగో అది ఇన్ఫ్యూజ్ అవుతున్న కొద్దీ మనకు దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అంతా వాటర్లోకి వస్తుంది కాబట్టి
సో ఇన్ఫ్యూజ్ వాటర్ మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నా మనం డే మొత్తం సిప్ చేస్తూ తీసుకోవచ్చు. ఓకే, ఎంతసేపు బాయిల్ అవ్వింది ఇది? సో మనమైతే ఇప్పుడు లైక్ ఒక గ్లాస్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఒక 1 minute పెట్టేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటాం. ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు? మనం అంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఏంటి అంటే థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చాలాసేపు బాయిల్ చేయాల్సి వస్తుంది. 15-20 minutes వరకు బాయిల్ చేస్తే మనకి అది మొత్తం సోంపు అంతా దాంట్లో ఉన్న ఇన్ఫ్యూజన్ అంతా వాటర్లోకి వచ్చి కొద్దిగా థిక్ అవుతుంది. ఓకే, సో అది అయితే మనం ఒక 2 days వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. 2 days అయినా? 2 to 3 days. ఎక్కువ డేస్ పెడితే మళ్ళీ మనకు ఫంగల్ గ్రోత్ అనేది వస్తుంది. ఓకే, సో మనకి ఇప్పుడు ఇంకా కొద్దిగా గ్రీన్ ఉంది కదా అశ్విని, ఇప్పుడు మనం ఫ్రెష్గా చేస్తున్నప్పుడు ఇలా సరిపోతుంది. బట్ ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకి గ్రీన్ కూడా వెళ్ళిపోతుంది, వైట్ అయిపోతాయి మొత్తం. సో అంతవరకు బాయిల్ చేసుకున్నప్పుడు ఆ లిక్విడ్ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం డైరెక్ట్గా సర్వింగ్ గ్లాస్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మనం చేసుకున్న లిక్విడ్ని స్ట్రెయిన్ చేసి దీంట్లో కొద్దిగా యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కొద్దిగా మిశ్రీ అని చెప్పేసి అంటాం అశ్విని, క్యాండీ పటికే బెల్లం ఉంటుంది కదా, దాని పౌడర్ అని. ఎందుకు దీంట్లో బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, బట్ మనకి పటిక బెల్లం అనేది బాడీకి చలువ చేస్తుంది. సో అందుకోసమని అది యూస్ చేస్తాం. ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇన్ కేస్ డయాబెటీస్ అయితే ఇది తీసుకోకూడదు. మనం కొద్దిగా దీంట్లో ఇది ఎట్లా ఉంటుందంటే కట్టమీఠా ఫ్లేవర్ అంటారు కదా, అలా ఉంటుంది. సో కొంచెం వాళ్ళు షుగర్ అనేది తీసేసి కొద్దిగా ఘాటుగానే తీసుకోవచ్చు. ఓకే, అప్పుడు అల్లం అది వేసుకోవచ్చా? కావాలంటే వేసుకోవచ్చు. సో దీంట్లోకి వచ్చేసరికి కొద్దిగా చాట్ మసాలా వేస్తాం. ఓకే, అండ్ కొద్దిగా యాలకుల పొడి. మీకు స్మెల్ వస్తుంది కదా, కట్టా మీఠా ఫ్లేవర్ టైప్. చాట్ మసాలా యాడ్ చేశారు కదా దానివల్ల. సో నెక్స్ట్ దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. షుగర్ కేన్ జ్యూస్ లాగా ఉంటుందేమో ఇది. చూడ్డానికి అయితే అలానే ఉంది. చూడ్డానికి అలా ఉంటుంది, బట్ టేస్ట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. బికాస్ దీంట్లో మనము చాట్ మసాలా అండ్ ఇలాచి యాలకులు కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా డిఫరెంట్. ఓకే, సో ఫైనల్గా దీంట్లో ఒక 2 spoons వరకు మనం చియా సీడ్స్ వేసుకుంటాం. ఓకే, 2 spoons. ఎస్. ఓకే, సో ఎక్కువ నానబెట్టడం వల్ల జనరల్గా ఇలానే ఉంటుందా, మిక్స్ అవుతుందా? జనరల్గా మిక్స్ అయిపోతుంది అశ్విని. ఇది మనం నైట్ మొత్తం పెట్టాం కాబట్టి కొద్దిగా హార్డ్ ఉంది. సో ఇట్లా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకొని ముందే మనం లూజ్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా అవుతుంది, జస్ట్ ఒక్కసారి ఇలా క్రష్ చేసుకుంటే అయిపోతుంది. షుగర్ కేన్ జ్యూసెస్ కూడా ఎక్కువ తీసుకుంటారు కదా ఈ సమ్మర్ లోని, వేడి చేస్తుందా అదేమన్నా? తీసుకోవచ్చు, బట్ అదే డైలీ తీసుకోవడం అనేది మంచిది కాదు. అది బ్లడ్ షుగర్స్ ని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది. సో డైలీ కాకుండా వీక్ లో ఒకసారి షుగర్ కేన్ జ్యూస్ కానీ ఒకసారి కొబ్బరి నీళ్ళు అలా తీసుకోవచ్చు. ఎందుకు? న్యాచురల్ షుగరే కదా చెరుకు అనేది. న్యాచురల్ షుగరే, బట్ ఏంటి అంటే అది కూడా మన బ్లడ్ షుగర్స్ ని అఫెక్ట్ చేస్తుంది. అలాగే కోకోనట్ వాటర్ కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రోజు తీసుకోకూడదు కోకోనట్ వాటర్ కూడా. డైలీ తీసుకుంటే మనకు కొద్దిగా అంటే ఆల్రెడీ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుంది. బట్ మామూలు హెల్తీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే అది తీసుకునే కొద్ది ఒక 1 month చెక్ చేసుకుంటే డైలీ తీసుకున్నప్పుడు షుగర్స్ హై అయిపోతాయి. ఓకే, సో ఫైనల్గా నీకు చల్లగా ఉండాలి కదా, అందుకు ఒక ఐస్ క్యూబ్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, అశ్విని చల్లని సోంపు షర్బత్ రెడీ అయిపోయింది, టేస్ట్. ఓకే, సో సమ్మర్ స్పెషల్ సోంపు షర్బత్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. సోంపు షర్బత్ కి కావాల్సిన పదార్థాలు: చాట్ మసాలా, సోంపు, పటికి బెల్లం పౌడర్, యాలకుల పొడి, నానబెట్టిన చియా సీడ్, ఐస్ ముక్కలు.
సోమ్ షర్బత్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో సోంపు వేసుకుని దానిని 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని కాచి వడబోసిన సోంపు వాటర్ వేసుకోవాలి. దానిలో పటికి బెల్లం పౌడర్ కూడా వేసుకుని కొద్దిగా చాట్ మసాలా, యాలకుల పొడి కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు, 2 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిలో ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ సోంపు షర్బత్ రెడీ. సమ్మర్ స్పెషల్ సోంపు షర్బత్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో చూడ్డానికైతే చెరుకు రసంగా కనిపిస్తుంది కానీ తాగితే కనుక టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. చాలా బాగుంది. సోంపు టేస్ట్ కానీ చాట్ మసాలా కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ లోని చాలా బాగుందన్నమాట. సింప్లీ సూపర్ అండి. యమ్మీ రెసిపీ అని చెప్పొచ్చు. ఇటువంటి తాగితే సరిపోతుంది, మంచి బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. ఇన్ కేస్ కొద్దిగా ఘాటు వద్దు అనుకుంటే చాట్ మసాలా తీసేసుకొని మనం జస్ట్ యాలకుల పొడి వరకు వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, సమ్మర్ స్పెషల్స్ లో భాగంగా సూపర్ రెసిపీ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఈ రోజు కూడా మంచి డ్రింక్ అన్నమాట. చాలా బాగుంది. బాడీని అయితే మంచిగా కూల్ చేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపటి డైట్ మెనూలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.